ఈ సంక్రాంతి పోటీలో నిలబడి సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తో పాటు మంచి లాంగ్ రన్ కూడా సొంతమైంది. ఇప్పటికే థియేటర్స్ లో డీసెంట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ చిత్రానికి 19వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 42 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 19 రోజులకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 86.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 47.79 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 12.34 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయి షేర్ వసూళ్లు రాలేదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 4.17 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టినా ఉత్తరాంధ్ర నుంచి 7.18 కోట్ల రూపాయలు. సాధారణంగా సంక్రాంతి సీజన్ లో సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల వసూళ్లు మామూలుగా సమానంగా ఉంటాయి. కానీ ఈ చిత్రానికి ఆ పరిస్థితి రాలేదు. సీడెడ్ ప్రాంతంలో లాభాలు వచ్చినప్పటికీ అక్కడ పెద్ద హిట్ కాదని అనుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుండి 4.07 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2.21 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. గోదావరి జిల్లాలో సంక్రాంతి సూపర్ హిట్ సినిమాలకు భారీ వసూళ్లు నమోదవుతాయి. కానీ ఎందుకో ఈ చిత్రానికి ఈ ప్రాంతాల్లో లాభాలు వచ్చినప్పటికీ భారీ వసూళ్లు నమోదవలేదు. బహుశా మనశంకర వరప్రసాద్ గారు చిత్రం మేనియా ఈ సినిమాపై బలంగా పడినట్లు ఉందని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా నుండి 2.51 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి కృష్ణా జిల్లా నుండి 2.08 కోట్ల రూపాయలు, నెల్లూరు నుంచి 1.43 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 36 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు, 61 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3.08 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 8.72 కోట్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 47.79 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు, 86 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వస్తాయని ఆశించారు. కానీ ఆ టార్గెట్ మిస్ అయింది.